పాపం జాతరలో బెలూన్స్ అమ్ముకోవడానికి వచ్చిన బాలిక ప్యాలెస్ సమీపంలో అత్యాచారం చేసి కర్ణాటకలోని మైసూర్లో 10 ఏళ్ల హక్కీ పిక్కి బాలిక హత్యకు గురైంది. ప్యాలెస్ సమీపంలో మృతదేహం లభ్యం కాగా లైంగిక దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దసరా కోసం కలబురగి నుంచి వచ్చిన ఈ కుటుంబం బాలిక కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేసింది. పోలీసులు కొల్లేగల్ నుండి కార్తిక్ ను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ సమీపంలోని దొడ్డకేరే మైదాన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున 10 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. హత్యకు ముందు బాలికపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక బాధితుడి కుటుంబం హక్కీ పిక్కి కమ్యూనిటీకి చెందిన దాదాపు 50 మందితో కలిసి దసరా పండుగ కోసం బెలూన్లు, బొమ్మలు అమ్మడానికి కలబుర్గి నుండి మైసూర్కు వచ్చారు. వారు ప్యాలెస్ మైదానం సమీపంలో క్యాంపింగ్ చేసి చాముండి హిల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, బన్నీ మంటస్, దేవరాజ మార్కెట్ వంటి ప్రదేశాలలో వస్తువులను అమ్ముతున్నారు. ఇక బుధవారం రాత్రి కుటుంబాలు పని ముగించుకొని అర్ధరాత్రి సమయంలో తమ గూడారాలకు తిరిగి వచ్చాయి. ఉదయం 4 గంటల ప్రాంతంలో వర్షం కారణంగా బాలిక బంధువులు మేల్కొని చూడగా బాలిక కనిపించడం లేదని గుర్తించారు. వారు నజర్బాద్ పోలీస్ స్టేషన్లో తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఉదయం 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వారి తాత్కాలిక ఆశ్రయాలకు సమీపంలోని ఒక గుంటలో పాక్షికంగా దుస్తులు ధరించిన చిన్నారి మృతదేహం కనిపించింది. ఇక బాలిక కుటుంబ సభ్యులు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. మైసూరు పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి కొల్లేఘల్ నుండి కార్తిక్ ను అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో అతను పారిపోవడానికి ప్రయత్నించాడని పోలీసులు అతని కాలిపై కాల్చి అదుపులోకి తీసుకున్న తర్వాత బలవంతంగా అతనిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం పంపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది.